మనం చేసేది మన షోల్డర్ అండ్ ఆర్మ్ వర్కౌట్. అది కూడా మనం లైట్ వెయిట్ డంబుల్స్ అండ్ చైర్ యూస్ చేసి చేయబోతున్నాం. లెట్స్ గో. సో లెట్స్ టేక్ one డంబుల్ ఎట్ ఎ టైమ్ అండ్ స్టార్ట్ విత్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మనము ఫస్ట్ చేయబోయేది go 1 down and up and down and back. Got it? Yeah. Let's go. So 3, 2, 1 and go. So straight, up, down, yes, lovely, and back. Nice. 1. Super. 2, very nice. 3, lovely. 4, nice. 5, super. 6, 7, 8, 9, last one, and 10. Do you like that? Yeah. Do you feel that full load shoulder మీద? Awesome. Same thing మనం ఇప్పుడు on the right side చేయబోతున్నాం. So hold it. So 3, 2, 1 and go. And 1. Nice. And 2. Nice. And 3. And 4. Super. 5. 6. 7. 8. 9, last one, and 10. Fantastic. Next, మనం ఇక్కడ నుంచి చేయబోయేది మన డంబుల్ని ఇక్కడే పట్టుకుందాము అండ్ ఇక్కడ రెండు చేతులు పట్టుకుని 1 and in the air. Got it? సో ఇది మనం సైడ్ చేద్దాము సో దట్ యూ కెన్ సీ. ఓకే, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో 3, 2, 1 and let's go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Beautiful. సో దాంతో మన షోల్డర్ మసిల్ చాలా బాగా యూజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చేయాల్సింది వెరీ సింపుల్, విచ్ ఇస్ బోత్ డంబుల్స్ తీసుకుందాము. తీసుకొని ఇక్కడ నుంచి హోల్డ్ హియర్ అవుట్, ఓకే, అండ్ దెన్ ఫ్రమ్ హియర్ టేక్ ఇట్ అప్, కమ్ బ్యాక్ అండ్ దెన్ డౌన్. కరెక్ట్? దీన్నే అర్నాల్డ్ ప్రెస్ అంటారు, బికాజ్ అర్నాల్డ్ స్క్వార్జెనెగర్ అని ఒక వెరీ వెరీ ఫేమస్ ఇంగ్లీష్ ఫిల్మ్ యాక్టర్ అండ్ బాడీ బిల్డర్ ఇది కనుక్కున్నారు అనమాట. సో అందుకనే అర్నాల్డ్ ప్రెస్ అంటారు. లెట్స్ గో. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Beautiful. Do you feel the burn? Full shoulders మీద తెలుస్తుంది కదా? Awesome. So next మనం ఇక్కడే డంబుల్స్ రెండు పట్టుకుందాము అండ్ ఇక్కడ నుంచి షోల్డర్స్ వెనక్కి పెట్టుకుని లెట్స్ గో 1 and alternate 2. ఓకే, రెండు ఒకేసారి వద్దు, ది అదర్ వన్ ఇస్ సపోర్టింగ్ ద లెఫ్ట్ వన్, సో ఆల్టర్నేట్ చేసుకుంటూ చేద్దాం. రెడీ? సో 3, షోల్డర్ బ్యాక్, 2, 1 and let's go.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now we'll do 5 together. Yeah. So 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5. 5 more. Yeah. 5, 4, 3, 2 and 1. Beautiful. ఎక్కడ తెలిసింది లోడ్ అంతా? Shoulder. షోల్డర్ మీద తెలిసింది. సో దట్స్ ద గుడ్ పార్ట్, బికాజ్ మనకి మన షోల్డర్స్ ఈజీ అయిపోయి ఉండి బాగా ఫోకస్గా చేయగలిగితే ఇక్కడే పడుతుంది, నెక్ మీద అది పడుకుని ఉంటుంది అనమాట.